ఆ వేగాన్ని ఆపినా కూడా మీకెన్నో రకాల ఇబ్బందులు రావచ్చు అని. ఆ వేగాన్ని గురించి నేను మీకు చెబితే మీకెన్నో సంశయాలు, సందేహాలు కలుగుతాయి. ఆ వేగమే ఆకలి. ఈ ఆకలి ఎటువంటి వేగమంటే, దీనిని మీరు బలవంతంగా ఆపినట్లయితే, దీని విషయంలో వారు అన్నిటికంటే ఎక్కువగా రోగాలను లెక్కించారు. ఆకలిని బలవంతంగా ఆపినట్లయితే 103 రోగాలు వచ్చే అవకాశముందని వారు చెప్పారు. వారు చెబుతారు, మొదటి రోగం ఎసిడిటీతో ప్రారంభమవుతుంది. చివరి రోగం ప్రేగుల క్యాన్సర్, ఇంటెస్టైనల్ క్యాన్సర్. అందుకే ఆకలిని ఎప్పుడూ బలవంతంగా ఆపకండి అని వారంటారు. ఇప్పుడు మీకు వెంటనే మరో సందేహం వస్తుంది, మరి మేము ఉపవాసం చేస్తుంటాం కదా. వారొక సూత్రంలో ఏం చెబుతారంటే, ఉపవాసము శరీరాన్ని శుద్ధి చేసే ప్రక్రియ. ఆ తరువాత వారు చెబుతారు, శరీరం శుద్ధమవుతే మనస్సు, చిత్తము రెండూ పరిశుద్ధమవుతాయి శరీరంతో పాటే. కాబట్టి ఉపవాసం అనే ప్రక్రియ శరీరాన్ని, మనస్సును, చిత్తాన్ని మూడింటిని శుద్ధం చేసే ప్రక్రియ. అయితే అందుకు కొన్ని నియమాలున్నాయి. వారంటారు, అటువంటి పరిస్థితుల్లో అందుకు కారణమేదైనా, మీకేదైనా వంటకం రుచికరంగా అనిపించి ఉండవచ్చు, లేదు మరెవరైనా మిమ్మల్ని బ్రతిమాలి మరీ బలవంతంగా తినిపించి ఉండవచ్చు, లేదు మీ మూడ్ ఏ విధంగా ఉందంటే మీరీ విషయంపైన దృష్టే పెట్టుండకపోవచ్చు, మీరేదో మాట్లాడుతూ ఎక్కువగా తినేశారనుకోండి. ఇటువంటి ఏదైనా కారణం చేత మీరు ఎక్కువగా తిన్నట్లయితే మీరు తప్పకుండా ఉపవాసాన్ని గురించి నిర్ణయించుకోవాలి. అంటే మీరు ఉపవాసం చేయండి. ఆ పైన వారు ఉపవాసానికి సంబంధించిన నియమాలు తెలియజేశారు. అది చాలా పెద్ద అధ్యాయము. దానిలో 2-3 ముఖ్యమైన అంశాలను మీకు చెబుతాను. మొదటి నియమమేమిటంటే, ఉపవాసం ఎప్పుడు చేసినా వారానికి ఒకరోజైతే మంచిది. వారానికి ఒకరోజు. 7 రోజుల పాటు మీరు నిరాటంకంగా ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రమో భోజనం చేస్తే వారంటారు, ఒకరోజు ఉపవాసం చాలా మంచిది, తప్పకుండా చేయవచ్చు. అయితే ఆ ఉపవాసం చేస్తున్న రోజు సమయానుసారం మధ్య మధ్యలో తప్పకుండా నీళ్లు త్రాగుతూ ఉండాలి. నీళ్లు త్రాగకుండా ఉపవాసం చేయడం మంచిది కాదు. నీళ్లు త్రాగుతూ ఉండండి మధ్య మధ్యలో. ఎందుకు త్రాగుతూ ఉండాలి? వారంటారు, మీరు ఉపవాసం చేస్తున్నప్పటికీ కడుపులో ఆమ్లాలు తయారయ్యే ప్రక్రియ మాత్రం ఆగదు, అది కొనసాగుతూనే ఉంటుంది. అది మీరు మరణించినప్పుడే ఆగుతుంది. అది నిరంతరం ఆమ్లాలను రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఇక కడుపులో రిలీజ్ అయ్యే ఆమ్లం హైడ్రోక్లోరిక్ యాసిడ్. మంచివి కాని ఆమ్లాలలో ఒకటిగా అది పిలువబడుతూ ఉంటుంది. కడుపులో ఎక్కువగా ఉండేది హైడ్రోక్లోరిక్ యాసిడే. అది రిలీజ్ అవుతూనే ఉంటుంది. అది రిలీజ్ అయ్యేది మీరు తిన్న అన్నాన్ని అరిగించడానికి. మీరేమో భోజనం చెయ్యరు. అది రిలీజ్ కావడం ఆగదు. ఎందుకంటే శరీరం మీ కంట్రోల్లో ఉండదు. అది ప్రకృతి ఇంకా భగవంతుని కంట్రోల్లో ఉంటుంది. అందుకే వారంటారు, మీరు నీళ్లు త్రాగుతూ ఉంటే ఈ హెచ్సిఎల్ ఏదైతే ఉందో ఇది డైల్యూట్ అయి మూత్రం ద్వారా బయటికి వస్తుంది. అప్పుడది మీకు ఎటువంటి హాని చేయదు. ఒకవేళ మీరు నీళ్లు త్రాగకపోతే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మీ ప్రేగులను కాల్చివేస్తుంది. అలా మీ ప్రేగులు కాలిపోవడం వల్ల మీరొక దారుణమైన రోగం బారిన పడవచ్చు. మీరెంతగానో ఇబ్బంది పడవచ్చు. ఆ వ్యాధి నయం కూడా కాకపోవచ్చు. ఎందుకంటే వాగ్భటులంటారు, శరీరంలోని ఏ భాగమైనా పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యిందంటే ఇక దాన్ని రిపేర్ జరుగదు. ఒక్కసారి పర్మనెంట్ డ్యామేజ్ అయిందంటే అంతే. దానితో ఏం జరుగుతుంది? అల్సర్ వస్తుంది, పెప్టిక్ అల్సర్ వస్తుంది, ప్రేగులలో పుండు ఏర్పడుతుంది. చివరికి అది ఎంత తీవ్రమైన స్థితికి తీసుకెళ్తుందంటే ఇక డాక్టరు ప్రేగును కత్తిరించి బయటికి తీయవలసిందే అని చెబుతాడు. కాబట్టి ఆ పరిస్థితి రానివ్వకండి. మీరు ఉపవాసం చేయాలంటే 6 రోజుల పాటు 3 పూటల భోజనం చేస్తే 7వ రోజు మీరు ఉపవాసం ఉండవచ్చు. అయితే కొద్దిగా నీళ్లు త్రాగుతూ ఉపవాసం ఉండాలి. అంటే దీనర్థం, మరో మాటలో చెప్పాలంటే, మీరు నిర్జలోపవాసం అస్సలే చెయ్యకూడదు. ఇప్పుడు మన దగ్గర నేనెన్నోసార్లు చూశాను, దుర్గామాత ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మనలో చాలామంది, కొందరైతే 7 రోజుల పాటు నిర్జలోపవాసం చేస్తారు. 7 రోజుల పాటు నిరాటంకంగా. అది మీకు చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది. మీరెంతో భక్తిభావంతోటే చేస్తారు. కాని అది మీకు శారీరకంగా కష్టాన్ని కలిగించేదైతే అదంత మంచిది కాదు. వాగ్భటులు చాలా సుందరమైన సూత్రమొకటి వ్రాస్తారు. వారంటారు, శాకాహారులెవరైతే ఉన్నారో, శాకాహారులు
మీలో ఎక్కువగా శాకాహారుల కోవకే చెందుతారు, వారికి ఉపవాసం మంచిది కాదు, దీర్ఘకాలికమైన ఉపవాసం. అయితే మాంసాహారం తీసుకునేవారు మాత్రం తప్పకుండా ఉపవాసం చేసే తీరాలి. మాంసాహారం తీసుకునేవారు దీర్ఘకాలికంగా ఉపవాసం తప్పకుండా చేయాలి. శాకాహారం తీసుకునేవారికి మాత్రం దీర్ఘకాలికంగా ఉపవాసం చెయ్యడం మంచిది కాదు. ఇది వారు వ్రాసిన తరువాత నేను అబ్జర్వ్ చేయడం ప్రారంభించాను. ప్రకృతిలో 2 రకాల జంతువులున్నాయి, మీకు తెలుసు. కొన్ని మాంసం మాత్రమే తీసుకుంటాయి, హింసను చేసే తమ కడుపు నింపుకుంటాయి. మరికొన్ని శాకాహారులే. ఆవుంది, మేక ఉంది, గేదె ఉంది, ఎద్దు ఉంది, పిచ్చుక ఉంది. ఇవన్నీ శాకాహారులుగా పరిగణించబడతాయి. అయితే పులి ఉంది, చిరుతపులి ఉంది, హైనా ఉంది, నక్క ఉంది, కుక్క ఉంది. ఇవి మాంసం కూడా తింటాయి. కొన్నైతే కేవలం మాంసాన్నే తింటాయి. ఉదాహరణకు పాము. పెద్ద కొండచిలువ విషయం తీసుకున్నా, రసెల్స్ వైపర్ లేదా కృష్ణసర్పం విషయం తీసుకున్నా ఇవి మాంసాన్నే తింటాయి. కప్పలను తింటాయి, బల్లులను తింటాయి. అటువంటి జీవులు వేటినైనా తింటాయి. అయితే ఇవి ఎంతో ఖచ్చితంగా నియమాన్ని పాటిస్తాయి. వాగ్భటుని బోధనంతా ఇవే బాగా నేర్చుకున్నాయి. నిజమే, కొండచిలువను నేనెంతో అబ్జర్వ్ చేశాను. అది ఒక్కసారి తిన్నదంటే అది దేన్నైనా తింటుంది. అదొక పెద్ద మేకను కూడా మింగేస్తుంది. నిజమే, అంత తింటుంది కొండచిలువ. అయితే ఒక్కసారి తిన్నదంటే మాత్రం 15 రోజుల పాటు ఉపవాసమే చేస్తుంది. 15 రోజుల పాటు. ఇక మళ్ళీ 16వ రోజు తింటుంది. అందుకే వాగ్భటులేమంటారంటే, నియమమేమిటంటే, మీరు మాంసాహారం తీసుకునేటట్లయితే ఏ విధమైన మాంసాహారమైనా మీరు దీర్ఘకాలిక ఉపవాసం చేయాలి. అందుకు కారణమేమిటి? కారణమదే. ఈ మాంసాహారుల విషయంలో ఏం జరుగుతుందంటే, కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది కదా, మాంసాహారుల విషయంలో ఆ రిలీజ్ మందగిస్తుంది. మాంసము పచనం కావడం వల్ల దాని నుండి మీ శరీరానికి ఏమేమి లభిస్తుందో వాటి ద్వారా మీ శరీరంలో యాసిడ్స్ యొక్క రిలీజ్ మందగిస్తుంది. కాబట్టి అవి తక్కువగా ఉత్పత్తి అవుతాయి. అందుకే వారు దీర్ఘకాలికంగా ఉపవాసం చేయవచ్చు. శాకాహారుల విషయంలో వారు చెప్పారు, దీర్ఘకాలికమైన ఉపవాసం చేయకూడదు. ఏదైనా కారణవశాత్తు మీరు చేయవలసి వస్తే ఈ నియమాన్ని దృష్టిలో ఉంచుకోండి. మధ్య మధ్యలో నీళ్లు త్రాగుతూ ఉండాలి. ఇప్పుడు మీరడుగుతారు, మరి నీళ్లెలా త్రాగాలి? ఆ నీటిని గురించి వారు 25-30 సూత్రాలు వ్రాశారు. ఉదాహరణకు, లవంగపు నీటిని మీరు త్రాగాలి. లవంగపు నీటిని మీరు తీసుకోవాలి. అలాగే పెసరపప్పు నీటిని తీసుకోవాలి. పెసరపప్పు మీకు తెలుసు కదా, పెసరపప్పు నీటిని చేయడం మీకు తెలుసు కదా, ఆ పెసరపప్పు నీటిని తీసుకోవాలి. నీటిలో నెయ్యిని కలుపుకొని తాగాలి. ఇలా వాగ్భటులు మాత్రమే వ్రాశారు, మరెవరూ వ్రాయలేదు. పాలలో నెయ్యి కలుపుకొని త్రాగమని చరకుడు చెప్పాడు, సుశ్రుతుడు చెప్పాడు, పరాశరుడు చెప్పాడు, నిఘంటు చెప్పాడు, ఎంతోమంది చెప్పారు. నీటిలో నెయ్యిని కలుపుకొని త్రాగమని మాత్రం వాగ్భటులు మాత్రమే చెప్పారు. అంటే మీరు దీర్ఘకాలికంగా ఉపవాసం చేసేటట్లయితే నీటిలో నెయ్యిని కలుపుకొని, నెయ్యి అంటే ఆవు నెయ్యి మాత్రమే. వారెక్కడా గేదె నెయ్యిని గురించి ప్రస్తావించలేదు. ఒకే ఒక్క చోట చెబుతారు, పహిల్వానులు, కుస్తీ పోటీల్లో పాల్గొనేవారు మాత్రం గేదె నెయ్యిని తినాలి అని. తక్కిన వారందరూ గేదె నెయ్యి తినకూడదు, ఆవు నెయ్యే తినాలి. కాబట్టి నీటిలో నెయ్యిని కలుపుకొని త్రాగాలి. పూర్ణజలం త్రాగాలి. పూర్ణజలం అంటే అర్థం మరగబెట్టి చల్లార్చిన నీరు. అందులో కొద్దిగా సున్నం కూడా కలుపుతారు. ఇలా చెబుతూ వారు దాదాపు 23-24 సూత్రాలు వ్రాశారు. అది ఎక్కువసేపటి వరకు ఉపవాసం చేసేవారి కోసం. అంటే మీలో జైన ధర్మాన్ని అనుసరించేవారు ఎక్కువసేపు ఉపవాసం ఉంటూ ఉంటారు, వారి కోసం. అయితే ఒకచోట వాగ్భటులేమని వ్రాస్తారంటే, ఉపవాసము చెయ్యాలి అంటే చెయ్యడానికి ఒక చక్కటి పద్ధతి ఉంది. ఒకరోజు భోంచేయడం, ఒకరోజు ఉపవాసముండడం, ఒకరోజు భోంచేయడం, ఒకరోజు ఉపవాసముండడం. ఇలా చేయడం మంచిదని వాగ్భటులు చెబుతారు. సరే, మీకు తప్పనిసరి పరిస్థితుల్లో 6 రోజుల పాటు భోంచేసి ఒకరోజు ఉపవాసం ఉండేట్లయితే పర్వాలేదు. కానీ మీకు హృదయపూర్వకంగా ఉపవాసం చెయ్యాలి అనిపిస్తుంటే మాత్రం ఇది చాలా మంచి పద్ధతి.
ఒకరోజు తినడం, ఒకరోజు ఉపవాసం ఉండడం. ఇలా చేస్తూ పోవడం వల్ల కొద్ది రోజులలో మీ శరీరం దానికి అలవాటు పడిపోతుంది. మీ శరీరంలో ఉత్పత్తి అయ్యే యాసిడ్లు కూడా దానిననుసరించే ఉత్పత్తవుతూ ఉంటాయి. కొద్ది రోజుల్లోనే, మొదట్లో కొద్ది రోజులు మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడతారు, కాని తరువాత మాత్రం అలవాటు పడిపోతారు. కొద్ది రోజుల్లోనే. బహుశా అందుకేనేమో జైనధర్మంలో ఈ వర్షీ తపస్సును చేసేవారిని ఎంతగానో గౌరవిస్తారు. వారిని భాజాభజంత్రీలతో, పూలమాలలతో సత్కరించి వేదికపై కూర్చుండబెడతారు. బహుశా అందుకు కారణం వారెంతో శాస్త్రీయమైన కార్యాన్ని నెరవేరుస్తున్నారు. ఇలా వారు ఆకలిని గురించి ఏం చెబుతారంటే, ఆకలి యొక్క వేగాన్ని ఎప్పుడూ ఆపకూడదు,